నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బంగాల్లో కాంచనగంగా ఎక్స్‌ప్రెస్ ను ఢీకొన్న గూడ్స్ రైలు 5 మృతి 30 మందికి తీవ్ర గాయాలు. సోమవారం పోలవరానికి సీఎం చంద్రబాబు శ్రీకారం. కాసేపట్లో ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష. తాడేపల్లిలో ప్రజలకు తీరిన దారి కష్టాలు. జగన్ ప్యాలెస్ ముందు వాహనాల రాకపోకలపై తొలగిన ఆంక్షలు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు జగన్ భారీ టోకరా. 3,000 కోట్లకు పైగా దారి మళ్లిన నిధులు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు. మసీదులు దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లోని రుయిదాసా సమీపంలో కాంచనగంగా ఎక్స్‌ప్రెస్ ను ఓ గూడ్స్ రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కాంచనగంగా ఎక్స్‌ప్రెస్ కు చెందిన పలు బోగీలు గాల్లోకి లేచాయి. గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదరయ్యాయి. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ये आप देख रहे हैं कांचनजंगा एक्सप्रेस है। ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5। अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा। आरपीएफ भी आ गए है, हम लोग लोकल पीएस से आ गए है। ठीक है, डेथ कैजुअलिटी कितनी हुई है? अभी तक जो हिसाब है 5 हुआ है। ठीक है, और कितने लोगों की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक। ठीक है, इंजर्ड हुआ है? Injured अभी तक 25 to 30 nearly, but the injuries are not fatal. We have already rescued them with their luggages. एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं। ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया। ठीक है, थैंक यू। మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసముండే ప్యాలెస్ ఎదుట ఆంక్షలు తొలగిపోయాయి. ఇన్నాళ్లు జగన్ సేవకే పరిమితమైన 4 లేన్ల రహదారి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక ఆయన ఇంటి పక్కన ఉండే పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించిన పోలీసులు రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఫోటోలు గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించారు. ఉన్నతాధికారులు సైతం ఫోటోలు గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ చేయడం జరిగిందండి ఈ రోడ్డుని. ఇంతకు ముందు గత 4-5 సంవత్సరాల నుండి కూడా మేము చాలా దుర్భరమైనటువంటి ఇబ్బందులు పడ్డాము ఈ దారి లేకపోవడం వలన. ఇది అంతకుముందు మాకున్నటువంటి రహదారిని ఆక్రమించుకొని మాకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఇదంతటిని ఆక్రమించి మాకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కూడా ఇటు చూడండి, ఈ గేట్ సైడ్ దగ్గర కూడా రోడ్డు మీద కూడా ఆక్రమణలకు వచ్చేసేసినాయి. మరి సామాన్య ప్రజలు కనుక ఈ విధమైనటువంటి ఆక్రమణ చేస్తే మరి ప్రభుత్వం వారు కానీ వీళ్ళు కానీ ఊరుకుంటారా అనేది కూడా మీరు ప్రజానీకం కానీ సమస్త జనులు ఆలోచించాల్సిన
విషయం ఈ పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజు నుండి ఇది రావటం వల్ల మాకు చాలా ఆనందకరమైన విషయం. ఈ ఏరియా ఉన్నటువంటి మేము నివసిస్తున్నటువంటి మా నివాసయోగ్యాల్లో ఉన్నటువంటి మా అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనది. ఈ రోజు నుండి మాకు బంధాల నుండి బయటపడి చాలా చక్కగా మేము ఈ రోడ్డును కూడా ఉపయోగించుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. అదేవిధంగా యాక్చువల్లీ ఏంటంటే ఈ మార్గాన్ని కూడా మనకి నందమూరి తారక రామారావు గారి పేరును పెట్టాలని కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. ఈ సంతోషకరమైన సందర్భంలో మేము ఈ రోడ్డుని ఉపయోగించుకోవడం అనేది కూడా మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ జగన్ గారి ఇంటి ముందు 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లు ఉన్నాయి. ఫ్రంట్ రోడ్డు వదిలేసుకున్నాడంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ ఫ్రంట్ రోడ్డు. కానీ 1, 2, 3 రోడ్లు ఆ జగన్ రెడ్డి గారి ఇంటి పక్కకే అటుపక్క అపార్ట్మెంట్లు ఉన్నాయి, అటుపక్క అపార్ట్మెంట్లో ఇటుపక్క మీ నైబరం జగన్ గారికి మేము నైబర్స్. సో నైబర్స్ సీఎం మా పక్కన ఉన్నాడని మేము ప్రౌడ్గా ఉండాలి కదా. అలా కాదు, మా ఇంటికి వెళ్తే తాడు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడగలాడు. అక్కడ అడుగుతాడు, మా ఇంటికి వెళ్తున్నామని చెప్పాలి. నేను ఎన్నోసార్లు చెప్పా, ఒరే బాబు అపార్ట్మెంటు మీరు నెంబర్లు రాసుకోండి, నెంబర్లు రాసుకుని నెంబర్లో అక్కడ డిస్ప్లే అవగానే అపార్ట్మెంట్ వాళ్ళని పంపించండి. జగన్మోహన్ రెడ్డి గారి నైబర్స్ని మీరు ఆయన మాకైనా అమ్మేమేనండి, ఆయన అనేది కొనేమేనండి ఎన్నోసార్లు చెప్తే అదిగో ఆ రోడ్డు బాగా చేస్తున్నాం, ఈ రోడ్డు బాగా చేస్తున్నాం అని మొత్తం ఇదంతా జాగీర్దారిగా చేసేసుకుని మళ్ళీ ఈ రోడ్లు వేసినన్ని పబ్లిక్ మనీ, ఈ రోడ్లు అంతా పబ్లిక్ మనీ. 3 రోడ్లు, ఒక రోడ్డు వదలొచ్చు కదా. ఒక రోడ్డు వదిలితే ఆయన ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళరు కదా. అప్పుడు సీఎంగా గౌరవం ఇవ్వాలి ఎవడైనా సరే. 3 రోడ్లు ఆక్యుపై చేసేసాడు. అది చాలా అతను ఆక్యుపై చేసి ఇంటి మీద రోడ్డు ఆక్యుపై చేసి మళ్ళీ ఈ రకంగా గిల్లుస్ కట్టుకోవడం అతని యొక్క పిరికితనానికి చర్య. ఇస్ ఏ యాక్ట్ ఆఫ్ కవర్డ్నెస్. దిస్ ఎవడైనా సీఎం పబ్లిక్ సర్వెంటు ప్రజల యొక్క మన్ననలు పొందాలి. ప్రజల్ని అరెస్ట్ చేసేవాడు ఎప్పుడు భయపడితే వస్తాడు. ఆ భయం రిఫ్లెక్ట్ చేస్తుంది ఇతని యొక్క పనితనాన్ని. తెలుగు ఎకరం తీసిన తర్వాత అక్కడ చాలా మంది అర్థాలు చేశారు. మళ్ళీ పెడతామని చెప్పాడు. వాయిస్ రేజ్ చేసినోడు బొక్కలో తోసేయడమే. ఇదే పరిపాలన. ఆ తెలుగు ఎకరం తీసుకొచ్చి అక్కడ చెత్తపుట్లో ఇస్తాడు. అంచేత అతను చేసే పనులు క్రూరత్వం, ప్రజలు ఆ రకంగా రియాక్ట్ అయ్యారు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ జగన్ గారి ఇంటి పక్కనే ఉంటానండి. నా వయసు 70 సంవత్సరాలు పైబడింది. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, 1 టౌన్ నుంచి వస్తా, నన్ను పోనండి, పెద్దోడిని కదా, కట్ట మీద నుంచి అని. ఎవరూ ఎలా చేయలేదండి. నేను ఈ 5 సంవత్సరాల్లో నా ఆయిల్కి నేను దాదాపు 50-60 వేలు నష్టపోయాను. ఇదంతా తిరిగి రావడం శ్రమ. 1 టౌన్ పనులు ఉంటాయి, ఎప్పుడూ ఎలా చేయలేదు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆ కట్ట మీద రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు హాయిగా వెళ్ళొచ్చు జనాలు. ఈ రేవేంద్రపాడు నుంచి పాపం ఎంతమంది కూరగాయలు, మల్లెపూలు అన్నీ తీసుకెళ్తారు మార్కెట్కి 1 టౌన్. వాళ్ళకు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరూ ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కోటాను కోట్లు పెట్టేసి ఈ కోటలు కట్టడం ఏంటి? పాతకాలంలో రాజుల్లాగా ఈ కోటలు కట్టుకోవటం అవసరమైతే నేను డబ్బులు కడతానంటావు. ఇది ప్రజాధనం, నీ ఇంట్లో సొమ్మ, నీ జేబులో సొమ్మ. ఇంత మంది ప్రజలు ఈ రోజు ఇంత పేదరికం దరిద్రంలో ఉంటుంటే వాళ్ళనే అలాగే ఉంచేసి ఏంటిని వాళ్ళకి చేసింది. వాళ్ళ కోసం బతుకుతున్న పేదరికం మీద మీరు పేదరికం అడ్డం పెట్టుకుని బతుకుతారు. మీరు ఆకాశంలో నీ కోటలో, మామూలు ప్రజలంతానేమో నేల మీదనో లోయలోనా ఇయా జీవితాలు. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు. ఈ దుర్వినియోగం చేసిన వాళ్ళకి తగిన గుణపాఠం ప్రజలు చెబుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కోట కట్టారు. ఈ కోట పక్కన కట్టిన తర్వాత మామూలు ప్రజల కోసం నువ్వు ఉంది, లేకపోతే నీ సొంతం కోసమా? నీ సొంతం కోసం కట్టుకుని ఈ కోటని ప్రజలు కూడా నడవకుండా చేసి పారేసేవంటే ఎంత దుర్మార్గం ఇది. కొన్ని సంవత్సరాలు గుడిసెలు కూడా తీసేసి నీ సొంతగా వేసుకొని దారి నువ్వు ఇంత కరెక్ట్గా ఉన్నవాడైతే ప్రజావేదిక ఎందుకు కూల్చేశారు? నువ్వు కరెక్ట్ అయితే మరి ఆ బాబు గారు పెట్టిన ప్రజావేదిక మీరు ఎందుకు కూల్చేశారు? అంతే కదా. మరి ఇదే డబ్బుతో తీసుకెళ్ళి, నువ్వు జనం డబ్బుతో తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు గెలుస్తావన్న ఉద్దేశంతో వైజాగ్లో నువ్వు అట్లా పెట్టుకున్నావు. రుషికొండ ఎవరి సొమ్ము ఇదంతా? జనం మారారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఈ రోడ్డు మాకు అందుబాటులో వచ్చిన చాలా సంతోషంగా ఉంది మాకు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఇక్కడ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కాలువ కట్ట మీద నుండి గత ఎన్నో సంవత్సరాలుగా, గత 30-40 సంవత్సరాల క్రితం కూడా ఒక బస్సు రూట్ ఉండేది. మరి బస్సులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు కేఎల్యూకి కానీ, ఈ కాలేజీకి తాడేపల్లి నుంచి కానీ, ఉండవల్లి సెంటర్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ రహదారి ఉండేది. స్టూడెంట్స్ వెళ్ళటానికి కూడా దగ్గరగా ఉండేది. కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడం వల్ల ప్రజలు మొత్తం కూడా బైపాస్ రోడ్డుకి వెళ్ళి మళ్ళీ బైపాస్ నుంచి ఇటు తిరిగి రావాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగిద్దని మేము ఆశిస్తున్నాము. ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు. అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో పోతే ఎలాంటి బుద్ధే చెబుతారు. తాడేపల్లి పట్టణంలో
దాదాపు మున్సిపాలిటీ ఫండ్స్ అంతా కూడా ఎక్కడా డెవలప్మెంట్ లేని విధంగా ఈ రోడ్డుని డెవలప్మెంట్ చేసుకుని మొక్కల్ని సుందరీకరణంగా ఇలా తీర్చిదిద్దుకొని ప్రజల సొమ్మును దుర్యోగం చేశారని చెప్పేసి ప్రజలు రేపు ప్రజా కోర్టుల్లో కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నేను మరీ కోరుకుంటున్నాను. నేను మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్లోనే తిరిగేవాడిని. తర్వాత ఈ ప్యాలెస్ కట్టాక ఈ రోడ్డు బంద్ చేశారు. అలా తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇది కనీసం ఇది చూసే భాగ్యమైనా కలిగింది. ఇప్పుడు నాకు మీరు ఈ చూసే భాగ్యమైనా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. లేకపోతే ఈ బిల్డింగ్లోకి చూడటానికి కూడా ఎవరికి తెలియదు కూడా, ఈ పక్క వాళ్ళు ఎవరికి కూడా ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది ఎంత ఉందన్నది కానీ ఎలా ఉందన్నది కానీ ఎవరికీ తెలియదు. ఆ భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఇది చూసే భాగ్యమైనా కలిసింది, ఇలా దారిని పోయే భాగ్యం కలిసింది. చాలా ఆనందంగా ఉంది. దోపిడీలందు వైకాపా ప్రభుత్వం దోపిడీనే వేరయ్యా అని ఈ 5 ఏళ్ల పాలన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకున్నారు. ఆఖరికి అక్కా చెల్లెమ్మలు అంటూనే డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా వేశారు. అభయహస్తం, స్త్రీనిధి నిధులను భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. 5 ఏళ్ల పాలనలో ఏ వర్గాన్ని వదలకుండా దోచుకున్న వైకాపా ప్రభుత్వం ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధుల్ని వదల్లేదు. 2021లో ఎల్ఐసి వద్ద ఉన్న 2100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు, డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకు రుణాలిస్తామని చెప్పి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో తెచ్చిన 1000 కోట్ల రూపాయల స్త్రీనిధి లెక్క కూడా తేరలేదు. ఈ 2 వ్యవహారాల్లో అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ ఇంతియాజ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన కర్నూలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ వ్యవహారాలపై విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 2009లో అభయహస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి సభ్యుల వారి వాటాగా 365 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారి తరపున మరో 365 రూపాయలు జమ చేస్తుంది. వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 500 రూపాయల చొప్పున పింఛనిస్తారు. 2013-14 తర్వాత ఇందులో నమోదు నిలిపేశారు. ప్రస్తుతం ఏపీలో 9 లక్షల మంది వాటాదారులు ఉన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి దాదాపుగా 2100 కోట్లకు చేరింది. ఈ మొత్తంపై కన్నేసిన వైకాపా ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎల్ఐసిని తప్పించి తామే అమలు చేస్తామంటూ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఎల్ఐసి నుంచి తీసుకున్న 2100 కోట్లను సెర్పు పరిధిలోనే ప్రత్యేక ఖాతాల్లో ఉంచినట్లు అప్పట్లో ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఈ పథకం నుంచి వైదొలిగిన వారికి వాళ్ల వాటా మొత్తాన్ని తిరిగివ్వాలి. ఇది దాదాపుగా 320 కోట్ల వరకు ఉంది. ఏ ఒక్కరికీ వైకాపా ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. జీవనోపాధి కల్పనకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడమే స్త్రీనిధి సంస్థ విధి. ఇందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని వారికి అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని డ్వాక్రా మహిళలు నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తారు. వచ్చిన మొత్తాన్ని ఇతరులకు రుణంగా ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇలా డ్వాక్రా మహిళలకు రుణమిప్పించేందుకంటూ స్త్రీనిధి సంస్థలోని ఓ కీలకాధికారి బ్యాంకుల నుంచి 1000 కోట్లు అప్పుగా తెచ్చారు. ఆ మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధిగా మండల సమాఖ్యల్లో ఏళ్లుగా నిల్వ ఉన్న 100 కోట్లు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది. రాజధాని అమరావతినని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో విస్తరణపై ఆశలు చిగురించాయి. సర్వీసుల పెంపు విషయంలోనూ పాత ప్రతిపాదనలపై పునరాలోచన చేయడమే కాకుండా కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో గన్నవరం విమానాశ్రయానికి మహర్దశ పట్టనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి పూర్వ వైభవం తెచ్చేందుకు సంకల్పించింది. దీంతో రాజధానికి అతి చేరువలో ఉన్న గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు కూడా పరుగులు పెట్టే అవకాశముందనే చర్చలు సాగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 22 డొమెస్టిక్ విమాన సర్వీసులు, వారానికి 2 సార్లు అంతర్జాతీయ సర్వీసులు నడుపుతున్నారు. తాజాగా విజయవాడ నుంచి ముంబైకి సర్వీసులు మొదలుపెట్టారు. రోజు 3300 మంది రాకపోకలు జరుపుతుండగా ఆక్యుపెన్సీ రేషియో రేటు 95% పైగా ఉంది.
గన్నవరం నుంచి విశాఖ మీదుగా కోల్కతా వరకు, అలాగే వారణాసికి కొత్తగా సర్వీసులు ప్రతిపాదించారు. థాయిలాండ్, శ్రీలంక వెళ్లేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు. వీటితో పాటు గతంలో ఆగిపోయిన గన్నవరం, సింగపూర్ సర్వీసును పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటితో పాటు చెన్నై మీదుగా కోయంబత్తూరు వరకు, అలాగే కొచ్చిన్కు ప్రత్యేక విమానాలు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీకి నడుపుతున్న సర్వీసులు సరిపోనందున మరో 2 సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించినందున సర్వీసుల పెంపు సులువవుతుందని కూటమి ప్రజా ప్రతినిధులు అంటున్నారు. మనం రామ్మోహన్ నాయుడు గారు కూడా మన అదృష్టవశాత్తు ఆయన కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. వారి యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో డెఫినెట్ గా ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారు చేసి ఈ ప్రజలకి ఈ కనెక్టివిటీ ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. యాక్చువల్ గా ఈ కొత్త టెర్మినల్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ఒక 2 సంవత్సరాల కిందటే అది కంప్లీట్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. సో దాన్ని ఒక రివ్యూ తీసుకొని దాన్ని ఏ రకంగా త్వరితగతిన పూర్తి చేయాలో డెఫినెట్ గా రానున్నటువంటి కొద్ది రోజులను దాన్ని కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. రేపు రాబోయే కాలంలో విజయవాడ ఎయిర్పోర్టు అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతాం. ఎంతో మంది వ్యక్తులు ఇక్కడి నుంచి అమెరికా, యూరోప్, అంతేకాకుండా ఏషియాలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి సెంటర్ హబ్ గా మేము దీన్ని కృషి చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. వెంటనే వారు సమీక్ష సమావేశం పెట్టబోతున్నారు. ఎయిర్పోర్ట్ మీద కొత్త టెర్మినల్ 8 నెలల్లో ప్రారంభించమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. తప్పకుండా మేము అందరం కలిసికట్టుగా ఉండి 8 నెలల్లో కొత్త టెర్మినల్ ప్రారంభించి రాజధానికి తలమానికంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటోంది. దీంతో కొత్త టెర్మినల్ వస్తేనే కొత్త సర్వీసులకు అవకాశం ఉంటుంది. టెర్మినల్ నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. నిర్వాసితుల సమస్య కొలిక్కొచ్చిందని, టెర్మినల్ నిర్మాణ పనులు ఊపందుకుంటాయని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి చెబుతున్నారు. నిర్వాసితుల సమస్య చిన్న సమస్యలే అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు అది గవర్నమెంట్ చూసుకుంటుంది. వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దావాజిగూడెంలో కొన్ని ఇల్లు, బుద్ధవరంలో కొన్ని ఇల్లు వాళ్ళకు ఆల్టర్నేట్ సైట్ ఐడెంటిఫై చేసి R&R ప్యాకేజ్ కింద డెవలప్మెంట్ చేసి కూడా ఉంచారనుకుంటా. అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల షిఫ్ట్ అవ్వట్లేదు అని నాకు తెలిసింది. దాన్ని అది టేకప్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ తో టేకప్ చేయమని చెప్తున్నాము. వాళ్ళు కూడా చేస్తామంటున్నారు. అది ఆ రోడ్డు కంప్లీట్ అయితే కనుక నిర్వాసితులు మంచి సౌకర్యాలతో వెళ్ళిపోతారు. కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి, ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఏం లేదు. పెద్ద టెర్మినల్ వస్తే మనం సౌకర్యవంతంగా కొత్త ఫ్లైట్ వచ్చినా కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే టెర్మినల్ ఉందనుకోండి, రేపు పొద్దున మనకు ముంబైకి ఇంకొక ఫ్లైట్ లేకపోతే ఇంకా ఢిల్లీకి 2 ఫ్లైట్లు స్టార్ట్ చేస్తామంటే ఒకేసారి కనుక 2 ఫ్లైట్లు వస్తే ఈ కెపాసిటీ తట్టుకోలేదు. కొత్త టెర్మినల్ వస్తే మనకు ఎక్కువ ఫ్లైట్ని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాజధాని అమరావతి అభివృద్ధికి అవకాశం ఏర్పడడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు, విదేశీ పెట్టుబడులు రావడానికి గన్నవరం విమానాశ్రయం కీలకం కానుంది. దీంతో విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుపేదలకు ఇల్లు కట్టించి అప్పగించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను వైకాపా సర్కార్ మూలన పడేసింది. 5 ఏళ్లుగా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటూ ఊరిస్తూ వచ్చి చివరికి చేతులెత్తేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సొంతింటి కల నెరవేరుతుందని ప్రకాశం జిల్లా లబ్దిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తి చేసి అప్పగిస్తారని ఆకాంక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 2014-19 సంవత్సరంలో అప్పటి తెదేపా ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 90% వరకు పూర్తి చేసింది. ఇళ్లు కేటాయిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందని లబ్దిదారులంతా సంబరపడ్డారు. అదే సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చివరి దశలో ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేసి వైకాపా ప్రభుత్వం తమకు అప్పగిస్తుందని భావించిన లబ్దిదారుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలో మొత్తం కలిపి 9,568 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒంగోలులో చింతల, కొప్పోలు వద్ద 2 లేఅవుట్లు వేసి 4,128 ఇళ్లు నిర్మించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా వర్షం కురిస్తే చెరువుల్ని తలపిస్తోంది. పిచ్చి మొక్కలతో దారుణంగా తయారైందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ గవర్నమెంట్ లో ఏమీ చేయలేదు. అప్పుడు చేసిన పనులు అట్టని ఆపేసి వాటిని చెట్టుబడితట్టు ఏమైనా చేయలేదు. అప్పుడు అడిగితే ఏమి వాళ్ళ కార్యకర్తలకు మీకు డబ్బులు ఇస్తాము రిటర్న్ అని చెప్పారు. మేము డబ్బులు తీసుకోలేదు. కొంతమంది ఎవరో తీసుకున్నారంట, కానీ మేము తీసుకోలేదు. మేము ఇల్లే కావాలని ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా కనిపెట్టుకొని ఉంటాము. పోయిన గవర్నమెంట్ లో ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పి కాగితాలు ఇచ్చావు. ఒక పట్ట కాగితం ఇచ్చాడు, అదే లేదు, పొట్టి కాగితమే. ఇది అంటే మేము
అమౌంట్ కట్టి 6 సంవత్సరాలు అయింది. ₹1,00,000 కట్టి తర్వాత మా ఇళ్ళ మీద మా పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేయించి లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకున్న తర్వాత ప్రతిసారి బ్యాంకు వాళ్ళు మాకు ఫోన్లు చేసి లోన్లు అమౌంట్లు కట్టమని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. మేమేంటంటే మేమే పోవటం లేదు, మాకు ఎవరికి ఇచ్చారని చెప్పి మేము వెనక్కి ఆటో తిరిగాము. 80% పనులు అయిపోయినాయి, ఇంకా 20% ఉంది. అవి చేసి ఇస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. డీకో ఇళ్లకు నెలకు 15 లెక్కన 4 సార్లు కట్టాను. నాకు ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఇల్లు పరిస్థితి అంతా నీళ్ళలో వెలిసిపోయి ఉన్నాయి సార్. అక్కడ ఉప్పల్ రోడ్ లో ఏం చెప్పారు మాకు. ఇంటి కేటగిరీని బట్టి ఒక్కొక్కరు 25,000 నుంచి ₹1,00,000 వరకు చెల్లించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి 2023 డిసెంబర్ నాటికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. మాకు ఇక్కడ ఇల్లు లేదు, మేము ప్రస్తుతానికి రెంట్కే ఉంటున్నాము. సార్ తుప్పు పట్టిపోయండి, ఎక్కడెక్కడ పోయండి, పాడైపోయండి. మళ్ళీ ప్రభుత్వం మారితేనే ఇస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ ప్రభుత్వం ఇదైనా కన్ఫర్మ్ చేసుకున్నాం. అడిగితే ఏమన్నారు, ఇస్తాం అన్నారు. ఇంకా అంతే, వాటి గురించి ఏం పట్టించుకోలేదు అసలు. మేము ఇంకా అడిగి ఏందో పట్టా కాగితం ఒకటి ఇచ్చారు, అది ఎందుకు బీరువాలో పెట్టుకోమంటావా అని కూడా అడిగాం. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వీళ్ళు దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఆ స్లిప్ అయితే ఇప్పుడు అట్లే ఉంది నా దగ్గర. మాకైతే ఇల్లు అంటూ నా పేరు మీద ఏం లేదు. ఇక్కడ మామూలుగా రోజువారీ పని చేసుకొని మొత్తం ఇస్తారని అనిపిస్తుంది. అది గవర్నమెంట్ మారింది కాబట్టి. ఇల్లు ఇవ్వలేదు, లోన్లకు వడ్డీలు కట్టమని, ఇంట్రెస్ట్లు కట్టమని వాళ్ళని వేధించి ఇబ్బందులు పెట్టున్నారు. ఇల్లు పాడైపోయి ఉన్నాయి, వాటర్ అంతా ఇదై ఉన్నాయి, కానీ అవి మాత్రము రీప్లేస్ చేయించి వాటిని ఎలా ఫస్ట్ మనం హయాంలో ఎలా చేస్తున్నామో ఇప్పుడు కూడా అలాగే చేసి ఇల్లు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు తమకు ఇళ్లను కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.